సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్ 8575795757. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. మనతో వడసమిల్లి శ్రీనివాస్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, సినిమా విశ్లేషకులు కూడా ఆయన. సరే, ప్రస్తుతానికి రాజకీయాలే మాట్లాడదాం, సినిమాలు అవసరమైనప్పుడు మాట్లాడదాం. నమస్కారం వడసమిల్లి గారు. నమస్కారం అండి. సార్, ఒక వార్త యాక్చువల్గా తెలంగాణకి సంబంధించింది. అంటే తెలంగాణలో ఉరిమి ఆంధ్రప్రదేశ్ మీద పడ్డట్టు అయ్యింది పరిస్థితి. ఇప్పుడు కొన్ని రోజులుగా తెలంగాణ అసెంబ్లీలో 2-3 రోజుల కింద జరిగిన సబితేంద్రారెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య జరుగుతున్నటువంటి వివాదం ఏంటి అనేది మనం చూస్తూ ఉన్నాం. సభలో ఎంత గందరగోళం అవుతుందో చూస్తూ ఉన్నాం. అది ఆ వివాదంలో కాస్త సబితేంద్రారెడ్డి గారు ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ అందులో మాట్లాడినటువంటి అంశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ మీకేం అన్యాయం చేసింది, కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని మంత్రిని చేసింది కదా, హోంమంత్రిని చేసింది కదా అని యాంకర్ ప్రశ్న అడిగినప్పుడు ఆమె ఇచ్చిన సమాధానం ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఏమో నన్ను ఉత్తినే చేసిందా, నన్ను వాడుకుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ జగన్ మీద కేసులు పెట్టడానికి నన్ను వాడుకుంది. జగన్ మీద మాత్రమే కేసులు పెట్టారు అనుకుంటారేమోనని మళ్ళీ నా మీద కూడా కేసులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి తర్వాత నా మీదే ఎక్కువ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి, కోర్టులకు తిరగాల్సి వస్తూ ఉంది. నేను ఇప్పటి కూడా కాంగ్రెస్ పార్టీ నన్ను వాడుకుంది అనేటువంటి కామెంట్స్ చేసింది. దీన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ విపరీతంగా ప్రచారంలో చేసుకుంటుంది. వాళ్ళ పత్రికలో కూడా దాన్ని మెయిన్ పేజీలో హెడ్లైన్గా ఈరోజు ప్రచురిస్తూ వచ్చారు. ఇక్కడ మనం లాజికల్గా మాట్లాడుకుంటే సబితేంద్రారెడ్డి అలా మాట్లాడడం, దీన్ని వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసుకోవడం, వైఎస్ఆర్సీపీ దీనివల్ల లబ్ధి పొందేది ఏమన్నా ఉందా కొత్తగా? ఇప్పుడు మీరు అడిగిన టాపిక్కి సంబంధించి నేను మాట్లాడుతూ మొదలుపెట్టిన తర్వాత భారతంలో ఉపకథల్లాగా పక్కకు పోతూ ఉంటుంది. అంటే చాలా నేను లాగుతాను, విస్తృతంగా నేను మాట్లాడాలి. ఒకవేళ నేను అలా పోతున్నాను అనుకోండి, నేను లాగుతాను. అప్పుడు మీరు ఆపి మళ్ళీ దాని గురించి అడగాలి, వెనక్కి తీసుకురావాలి. తప్పకుండా. ఎందుకంటే ఇది ఎలా మొదలెడితే అలాగ వెళ్ళిపోతాం. తప్పకుండా. అయితే వైసీపీ పరిస్థితి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటంటే, నడి సముద్రంలో తాడి ఎత్తున ఎగసి పడుతున్న అలల మధ్య సుడిగుణంలో చిక్కుకుని విలవెల్లాడుతూ ఉన్నాడు ప్రస్తుతం. కాబట్టి అతనికి గడ్డిపోచ దొరికితే కూడా దాన్ని అట్టుకుని ఏదో రకంగా రోడ్డుకు రావాలని ట్రై చేస్తూ ఉన్నాడు, ఊపిరి పీల్చుకోవాలని చూస్తూ ఉన్నాడు. కాబట్టి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఉన్నా కానీ బాగానే ఉన్నాడు అనడానికి ఎవడన్నాను మీలోటోడు, అదిగో మా వాడు చాలా బాగున్నాడు అంటున్నాడు అతను అని చెప్పుకుంటారు. మీరు తెలంగాణ అని ప్రత్యేకించి రాజకీయంలో ఆంధ్ర మీద ఇక్కడ ఉరిమితే అక్కడ పడుతుంది అంటున్నారు కదా. ఆంధ్ర తెలంగాణ సయామీ కవలలు, అంటే ఒకే దేహం, 2 బుర్రకాయలు 2 మనసులు ఉన్నట్టు. ఇది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు చెప్పింది. నేను అనేక సార్లు చెప్తూ వచ్చాను, మళ్ళీ చెప్తాను. యాసలు వేరైనా మన భాష ఒక్కటే, ప్రాంతాలు వేరైనా మన అంతరంగం ఒకటే. ఎందుకంటే అస్తిత్వం ఒకటే. ఆంధ్ర తెలంగాణ అనేటువంటిది కొంతమందికి ప్రాంతాల మీద అభిమానం కానీ, కొంతమందికి ఇతర దురాభిమానం కానీ, ఇతర ప్రాంతాల మీద ద్వేషం కానీ. ఆ రాగద్వేషాలు సహజం. మాకు అన్యాయం జరిగిందని కొంతమంది అనుకోవచ్చు, లేదా మా అస్తిత్వం ఇతరుల వల్ల పాడవుతుందని అనుకోవచ్చు. రకరకాల కారణాలు. ఏమైనా దశాబ్దాల ఆకాంక్ష, దాని గురించి ఉద్యమం చేశారు, అది సాధించుకున్నారు. అయినా సరే ఇంకా కొంతమంది, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది సబితేంద్రారెడ్డి గారు ఆవిడ కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యేగా, అసలు ముందు ఇంద్రారెడ్డి గారు తెలుగుదేశం హోమ్ మినిస్టర్ ఆయన 94లో అనుకో. గెలిచిన తర్వాత ఎన్టీ రామారావు గారు పదవీచ్యుతుడైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎన్టీ రామారావు గారు వైపు ఉండిపోయాడు. అలాగే ఉన్నారు. తర్వాత 99 ఎలక్షన్ వచ్చేటప్పటికి కాంగ్రెస్లో జాయిన్ అయ్యి గెలిచిన తర్వాత చనిపోయాడు ఆయన యాక్సిడెంట్లో. ఆయన గెలిచాడు. ఎందుకంటే నేను 99 రిజల్ట్స్ వింటున్నప్పుడు, నేను టీవీ చూడటం మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ రిజల్ట్ విన్నది ఆయనదే. ఓకే, చేవేళ్ళ ఇంద్రారెడ్డి గారు గెలుపు, లీడింగ్, ఆధిక్యత అనేటువంటిది. తర్వాత ఆయన చనిపోయాడు. ఆవిడ ఆ ప్లేస్లో ఈవిడ పోటీ చేసి గెలిచారు. 2004 వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేయటం, చేవెళ్ళ నుంచి ఈవిడ చెల్లమ్మ, చేవెళ్ళ చెల్లమ్మ అనటం,
రాజశేఖర రెడ్డి గారు వీళ్ళని కాంగ్రెస్ పార్టీ వాడుకోలేదు ఈవిడ్ని. రాజశేఖర రెడ్డి గారు ఈవిడ ఇమేజ్ని వాడుకున్నాడు. ఇంద్రారెడ్డి గారి ఇమేజ్ని రాజశేఖర రెడ్డి గారు వాడుకున్నాడు. ఇంద్రారెడ్డి గారి ఇమేజ్ ఏంటి? టీడీపీ. అప్పటి వరకు 2004 వరకు టీడీపీదే కదా అప్రతిహతం. వాళ్ళ పార్టీ ఆవిర్భవించిన తర్వాత 5 ఏళ్ళు తప్ప మిగతా అన్ని ఏళ్ళు కూడా 2004 82 నుంచి 2004 వరకు వాళ్ళదే కదా అధికారం కదండి. సో ఈ అంశానికి వస్తే ఎవరు వాడుకున్నారు అని అంటే రాజశేఖర రెడ్డి వాడుకున్నారు. డెఫినెట్గా మీకు ఆవిడ చేత సంతకాలు పెట్టించింది ఎవరు? ముఖ్యమంత్రి ఎవరు? కాంగ్రెస్ ప్రాధాన్యత ఏముంటుంది? వాళ్ళు చేసిన దోపిడీకి బాధ్యులు ఎవరు? ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పడం లేదు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రాజశేఖర రెడ్డి బతుకున్నంతకాలం అతను తిరుగుబాటు జెండా ఎగరేయలేదు, కానీ అతనిదే హవా, అతనే నడిపించాడు. ఒక ప్రాంతీయ పార్టీ నడిపించినట్టు నడిపించాడు. వాళ్ళు కూడా ఎందుకు వచ్చిన గొడవ అన్నట్టుగా అతను చెప్పినట్టు పోయి వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి అందుతున్నప్పుడు అర్థమైందండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తే ఏమి సంతకాలు పెట్టలే, అంతే కదా. రాజశేఖర రెడ్డి లాజిక్. అప్పుడు ఆ దొంగతనాలన్నీ చేసింది ఎవరో? రాజశేఖర రెడ్డి టీమే కదా. అప్పుడున్న ఐఏఎస్లు ఐపీఎస్లు ఈవిడే ఒక్కదా కాదు కదా, అందరూ పోయారు కదా జైలుకి. ఈవిడ ఇంకా జైలుకి వెళ్ళదు, అదృష్టం. ఇప్పుడు శంకర్రావు గారు కేసు వేసాడు, పార్టీ అధిష్టానం చెప్తేనే వేసానని చెప్పేసి అని ఉండొచ్చు. తర్వాత ఏమని అంటారు కదా, మాట మార్చడానికి ఏముందండి. అంటే ఇప్పుడు సబితాయింద్రారెడ్డి రాజశేఖర రెడ్డి పేరు ప్రస్తావించకుండా కాంగ్రెస్ పార్టీ పేరు మాత్రమే ప్రస్తావించారని అంటే, చేవెళ్ళ చెల్లమ్మని అక్కడి నుంచి పాదయాత్ర చేసి ఈవిడ హోమ్ మినిస్టర్ అది చేసింది ఎవరో? రాజశేఖర రెడ్డి గారే కదా. మరి ఇప్పుడు జగన్ కి మంచి చేసినట్టు ఏమి కాదండి. ఇప్పుడు ఎవడు నిజంగా జగన్కి మంచి మాట్లాడదామని ఏం మంచి లేదు అక్కడ. ఏం మాట్లాడినా ఎవరు రివర్స్ అయిపోద్ది అతనికి. ఇప్పుడు అక్కడ అతని మీద కేసులు 43,000 కోట్లు సీజ్ చేయరు లేదా? ఒకవేళ తప్పుడు కేసులు కావాలని పెట్టారని అనుకున్నా, అతను ఇరికించడానికి పెట్టారని అక్కడ దొరికింది కదా అని దొంగ. ఇప్పుడు లేపాక్షేప అక్కడ కంపడుతుంది, కళ్ళు లేవా మనకి? ఇవాళకే కూడా అది అలాగే పడి ఉన్నాయి కదా భూములు. ఆ రైతులకు లక్ష ఇచ్చేసి వీళ్ళేమో 500 కోట్లు అప్పు తెచ్చేసుకున్నారు కదా. గనులు గాలిజనాథ్ నాడు బతికేంటి? శ్రీలక్ష్మి వ్యవహారం నిన్న కూడా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ హిందూ ప్రాజెక్టులు అసలు వాళ్ళు దొంగోళ్ళండి. అసలు వాళ్ళు ఊసి ఎత్తకూడదు. ఇవిడి టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయిందా తమ్మయ్య బాబా, పెంట వదిలింద్ర బాబు అనుకోవాలి, వాళ్ళ పేరు ఎత్తకూడదు. ఇవిడి మంచి ఫ్యామిలీ. ఇంద్రారెడ్డి గారు చాలా పెద్ద ఇది, ఒక ఇది ఉంది. సరే, కాంగ్రెస్ నుంచి ఆవిడ బీఆర్ఎస్లో మారింది. రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నా, ఈవిడ కాంగ్రెస్లో ఉన్నా, ఏ రోజు కూడా నేను అక్కన ఎప్పుడు మాట అన్నా, నేను విమర్శించను అని డైరెక్ట్గా చెప్పాడు ఆయన. ఏదైనా సందర్భం వచ్చి విమర్శించాల్సి వచ్చినా నేను కాదు, వేరే వాళ్ళ చేత మాట్లాడించాను తప్ప నేను మాట్లాడిన, నేను విమర్శించను అని చెప్పాడు ఆయన. కొన్ని అనుబంధాలకి, స్నేహానికి, కుటుంబ బాంధవ్యాలకి విలువిచ్చాడు ఆయన. ఇది ఇవాళ మాట్లాడింది కదా, ఆయన ఎప్పుడో 10-12 ఏళ్ళ క్రితమే మాట్లాడాడు. అదే గౌరవంతో ఉన్నాడు, అదే మాట చెప్పాడు. నేను ఆవిడ రమ్మన్న అదే. ఆవిడ కాంగ్రెస్లోకి వచ్చి నన్ను మోసం చేసిందంటే అది మోసం అన్న మాట మరి అన్నాడు లేదో. అటుపక్క వెళ్ళిపోయింది ఆవిడ అన్నాడు. 2 అక్కల గురించి. నాతో ఉన్న 2 అక్కలు వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు, తప్పే ఉంది. మాట తిప్పుతారు కదా ఏంటండి. అంటే ఇప్పుడు సబితేంద్రారెడ్డి ఆవిడనే అవమానించినట్టు కాదు. ఇప్పుడు సబితేంద్రారెడ్డి గారిది కూడా ఉక్రోషం ఉంటుంది. అప్పుడు ఆవిడ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు, అధికారంలో రాలేదు. అరే అనవసరం తప్పు చేసిన అందులో ఉంటే ఒక 5 ఏళ్ళు ఒప్పు పడితే వచ్చింది కదా అధికారంలో కానీ అనుకుని ఉండొచ్చు. 2018 ఇక్కడి నుంచే కదా పోటీ చేసి వెళ్ళింది ఆవిడ. అవునవునవును. ఒక 5 ఏళ్ళు ఒప్పు పట్టి ఉంటే ఆవిడ ఇక్కడ ఇవాళ మంచి ప్లేస్లో ఉంది కదా. అవును, డెఫినెట్గా తన పొజిషన్ తనకు బ్రహ్మాండమైన పొజిషన్ ఉంటుంది. 5 ఏళ్ళు ఒప్పు పట్టలేకపోతే, పట్టలేనప్పుడు 5 ఏళ్ళు ఒప్పు పట్టాలి, ఇంకొక 5 ఏళ్ళు. అదే ఇప్పుడు ఆమె మాట్లాడిన దాన్ని వైసీపీ ప్రచారం చేసుకోవడం వల్ల ఆల్రెడీ 2019కి ముందు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించింది. సోనియా గాంధీని ఎదిరించిన మొనగాడు జగన్మోహన్ రెడ్డి అని అంటే అప్పుడు జనాలు నమ్మారు, ఓట్లు వేశారు. ఎస్, మొనగాడు అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నిజంగా కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించిందని జనాలు కూడా నమ్మినట్టే అనుకోవాలి. ఏమీ నిజం కాదండి. అలా కాదు, ఇప్పుడు ప్రచారం చేసుకోవడం వల్ల కొత్తగా సాధించేది ఏంటి? ఏముండదండి. ఎందుకంటే కాంగ్రెస్లో కూడా రకరకాల మనుషులు ఉంటారు. అది అందులో ఇప్పుడు కొన్ని కాలువలు ఉంటాయి, పంట కాలువలు.
పంట కాలంలో నీరు స్వచ్ఛంగా ఉంటుంది అనుకోకూడదు మనం. అక్కడ కొంచెం బహిర్భూములకి వెళ్ళి మూటి కడిగేసుకుంటూ ఉంటారు కదా పోయి అక్కడ అవునుగా పైన. జరుగుతుంటాయిగా. అలాగే అందులో ఉంటారు. గులాం నబీ ఆజాద్ ఏమన్నాడు, చాలా స్వచ్ఛమైన మనిషి అనుకుంటున్నారా? ఒక్కొక్కడు వాయిలర్ రవి, వీరప్ప మొయిలి, పిళ్ళి వీళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళు? తనది కాకపోతే అటు ఇటుకి ఎదురెక్కమంటారు. కాంగ్రెస్ పార్టీయే కానీ ఆంధ్రాలో వీళ్ళని ఎడగొట్టేస్తే మనకు బాగుంటుంది. అలాగా ఆ స్వార్థం. తెలంగాణమే ప్రేమతో ఇవ్వలేదు కాంగ్రెస్, వాళ్ళ స్వార్థం కోసం ఇచ్చారు. అర్థమైందండి? ఏదన్నా సరే రాజకీయ నిర్ణయాలు జరుగుతాయండి ప్రజల ఆకాంక్ష మేరకు, ప్రజల అభిప్రాయం మేరకు ఎప్పుడు జరగదండి. వాళ్ళకి ఏ రకమైన లబ్ధి ఉంటుంది రాజకీయంగా, మనకి ఏం బెనిఫిట్ ఉంటుందని చూస్తారు అంతే. మరి ఇప్పుడు ఏమన్నా లబ్ధి ఆ కేసు పెట్టడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఓవరాక్షన్ చేస్తుంటే ఖచ్చితంగా రాజకీయమే అది. నువ్వేంట్రా, నీకు ఏం చెప్పాను, నువ్వేం చేస్తావు అని చెప్పేసి ఎగిరెగిరి పడుతుంటే, ఇప్పుడు పులస చేప ఎగిరెగిరి పడుతుంది, పులుసు అయిపోద్దా? అంతే, అయిపోయాడు పులస చేపలాగానే. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, మీ నాన్న చచ్చిపోయాడు, నాకు ముఖ్యమంత్రి ఏమన్నాడు. అక్కడ ఈ దేశంలో అంతమంది ముఖ్యమంత్రులు చచ్చిపోతే కొడుకులకి ఇచ్చారు. అప్పటికి జగన్మోహన్ రెడ్డి అనుభవం 1 year 6 months. పైగా అతను చరిత్రహీనం, ఆ ఓటం చూస్తే ముఖ్యమంత్రి ఓటం కాదని అనుకుని ఉంటారు వాళ్ళు. అనుకుని ఉంటారు, తప్పే ఉంది. అలా అనుకున్న సీనియర్కి లేదు అనుకుని ఉంటారు. అంటే మనం టాపిక్లోకి వస్తే, ఇప్పుడు ఇది ప్రచారం చేసుకోవడం వల్ల ఆల్రెడీ లబ్ధి పొందారు వాళ్ళు. ఇప్పుడు ఇది ప్రచారం చేసుకోవడం వల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న ఢిల్లీకి పోయి మేము కాంగ్రెస్ పార్టీని పిలిచాం, ఆ పార్టీని పిలిచాం, ఈ పార్టీని పిలిచాం, అందరూ వస్తారనుకున్నాం, కాంగ్రెస్ పార్టీ రాలేదు, నేనేం చేయను అని మాట్లాడారు కదా. అంటే కాంగ్రెస్ పార్టీ వస్తుందని పిలవాలని, లేకపోతే కాంగ్రెస్ పార్టీతో లేకపోతే ఇండియా కూటమికి దగ్గరగా జగన్ జరుగుతున్నాడని ఆ మధ్యకాలంలో మనం విశ్లేషణలు విన్నాం. ఇప్పుడు ఇలాంటి దాన్ని ప్రచారం చేసుకోవడం వల్ల కాంగ్రెస్కి జగన్మోహన్ రెడ్డికి ఇంకా గ్యాప్ పెరిగే అవకాశమే ఉంది కదా. అతన్ని ఎవరు దగ్గర చేర్చుకోరండి. ఇప్పుడు మీరు కారు వెళ్తూ ఉంటుంది, పెంట దొక్కేసి కారు ఎక్కారు, స్మెల్ వచ్చేస్తారు కదా, మీరు దిగుబర బాబు అంటారు, దిగుబర అని అంటారు. అంటే ఇతను స్మెల్ వచ్చేయడు. ఇతనికి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అతను దుర్వినియోగం చేసుకున్నాడు. అది స్పష్టంగా 2 కళ్ళు బాగా పనిచేస్తున్నవాడికి పని చేయనోడికి కూడా తెలుస్తుంది, కళ్ళు లేనోడు కూడా తెలుస్తుంది స్పర్శ ద్వారా ఇటు దోలు ఇచ్చేయడరా బాబు అని. ఇతనికి ఇచ్చిన అవకాశం. ఇప్పుడు అతను కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి ఎందుకు వచ్చాడు బయటికి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏం అన్యాయం చేసింది? వీళ్ళు ఒక రకంగా ఇల్లు గట్ట అమ్మేసుకుని డోల్ డ్రమ్స్ అయిపోయిన టైంలో వీళ్ళు బాబు ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇప్పుడు లేదా కొలగొట్టేశారు కదా 2 చేతులతోటి, ఇంకా 10 మంది చేతులతో రెంటో దుబ్బిండ్రా బాబు అని తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు రాజుగారు వాడికి చెప్తాడు, నువ్వు మోయగలిగినంత బంగారం మూట కట్టుకుని పోరా అంటాడు. ఏం చేస్తాడు, సచ్చి చేయడం మోసుకోలేక వదిలేసిపోతాడు. వీళ్ళు అలా కాదు కదా, మొత్తం రాష్ట్రం అంతా మీదే దోసేసుకుంటారు, మాకు ఎంతో కొంత పాడేంటారు అన్నారు పై వాళ్ళు. కొల్లగొట్టేసాడు కదా. నీకు ఒక పాలిష్డ్ విలన్ అంటే ఒక పెద్ద మనిషి ముసుగు పంచి తెల్లని చలువ చేసిన పంచి కట్టుకుని చిరునవ్వు నవ్వుతో ఇంత దొంగతనాలు చేయొచ్చని నాకు ఆయన చూస్తే తెలిసింది. రాష్ట్రాన్ని ఇలా కొల్లగొట్టేయచ్చని నేను ఒప్పుకోరాళ్ళు. ఆ దొంగతనాలన్నీ మాత్రం కాంగ్రెస్గా అంటగడతారా? ఈ ఆరోగ్యశ్రీలు ఇలాంటివన్నీ ఇప్పుడు అంటే బిస్కెట్ పెట్టి వాళ్ళు సంచి దొబ్బేస్తామన్నమాట. ట్రైన్లో ఏం చేస్తారు అమ్మ, ట్రైన్లో వెళ్తూ ఉంటారు కదా, చెప్తారు కదా, అపరిచితులు ఇచ్చిన ఆహార పదార్థాలు మీరు తీసుకోవద్దు, ఆ పానీయాలు సేవించవద్దు అని చెప్తారు కదా. అలాంటి వాళ్ళు ఎవరో రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అలాంటి వాళ్ళు. అంటే ట్రైన్లో బిస్కెట్లు అవి పెడితే మత్తులోకి వెళ్ళిపోయిన మూటలు అట్టుపోతారు కదా, ప్రజలను అలా మత్తులో ముంచేసి దొబ్బేసారు వీళ్ళే. ఇక్కడ ఇప్పుడు ఇలా ప్రచారం చేసుకుంటున్నారంటే, మేము కాంగ్రెస్ పార్టీకి దూరమే, కాంగ్రెస్ పార్టీ మా మీద కేసులు పెట్టింది అని ఇంకా కాంగ్రెస్ పార్టీ మీద ద్వేషం పెంచి, కాంగ్రెస్ పార్టీ మా మీద కేసులు పెట్టింది కనుక మేము మీతోనే ఉన్నామనే సంకేతాలు ఏమన్నా బీజేపీకి ఇస్తున్నట్టు అనుకోవాలా? ఇప్పుడు బీజేపీకి వస్తానన్నా కానీ ఇందాక చెప్పిన ఉదాహరణ స్మెల్ వచ్చేస్తున్నారు వీళ్ళు. ఆల్రెడీ వాళ్ళకి చంద్రబాబు గారితో ఇప్పుడు ఇప్పుడు ఎంత కర్కోటకలైనా ఎంత డబ్బులు తీసుకున్నా వాళ్ళు బీజేపీ వాళ్ళని సొంతపోసలేం కాదు. జగన్మోహన్ రెడ్డి అంటగాగిన వాళ్ళే కదా, మొన్నటి దాకన్నా అపవిత్రంగా అక్రమ రొంకెవరం చేసిన వాళ్ళే కదా. అయితే వాళ్ళకి ఇప్పుడు ఎంత చేసినా ఈ గొద్రబాబు చెడిపోయింది అది అందరికీ తెలిసిపోద్ది అన్నప్పుడు వదిలేస్తారు కదా. ఓకే, అవునా కదా. ఇప్పుడు ఎవడన్నా ఉన్నాడు కాదు పోరంబో కదా, ఆడితో వాళ్ళకే బాబు ఊరంతా తెలిసిపోతుంది, అందరికి చెప్పేస్తున్నాడు, నువ్వు వాడితో తిరుగుతున్నావు అని చెప్పారు ఇంకా ఒక అమ్మాయికి. అది ఏం చేస్తుంది, వద్దురబాబు నీతో వద్దని చెప్తుంది. సో ఇప్పుడు ఇది ప్రచారం చేసుకోవడం వల్ల అన్ని విధాల చెడలమే తప్ప సర్వభ్రష్టులు అండి వాళ్ళు. ఇక జైలుకి వెళ్ళటానికే దారి అంతే. ఇప్పుడున్న ప్రభుత్వం చూడటానికి
ఇతని పట్ల పెద్ద పట్టించుకోవట్లేదు, వీళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు, ఈ 5 సంవత్సరాలు చేసిన అరాచకాల పట్ల వాళ్ళు ఇంకా తీవ్రమైన చర్యలకి ఒడిగట్టలేదు అని అందరికీ ఒక అసంతృప్తి ఉందా? మీ కడుపు నిండా భోజనం చేసినట్టు అయిపోతే ఒక 6 నెలలు ఆగండి, ఎవడ బయట తిరగండి, వీళ్ళు ఎవరు ఉన్నాయి రైట్. మొత్తం అందరూ జైలు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్పందించడానికి ఇతను చేసిన ఫేక్ ప్రచారం అని వాళ్ళకి తెలియదు, వాళ్ళు బుర్రలేదు వాళ్ళకి, అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదా? నిజంగా ఇతను చేసినప్పుడే స్పందించలేదు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడానికి ఒక్కలేదు. ఎందుకు ఒక్కలేదంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకం అంతా ఇంత అరాచకమా? ఏనాడనో నోరిప్పారు వాళ్ళు. అమరావతి రాజధాని అంటే సరిపోద్దా? మేము వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా నేను వచ్చిన ఇచ్చేస్తాను, నన్ను చేయండి అయితే ప్రైమ్ మినిస్టరా, నేను ఇచ్చేస్తాను అంటే మీ ఇష్టం నుండి అనేది సరిపోద్దా? ఏనాడన్నా ఏంట్రా ఇదేం పని ఇది అని ఢిల్లీలో ఒక్కరోజన్నా మాట్లాడారు వీళ్ళు. ఢిల్లీలో మాట్లాడాలి కదా. ఏం ఆంధ్రా నుంచి టీడీపీ వాళ్ళు వెళ్ళాలా? ఏం కాంగ్రెస్ వాళ్ళు లేరా? వాళ్ళు వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేయాలి కదా. అంత అన్యాయం నిజంగా అతను దుర్మార్గం చేసి లా అండ్ ఆర్డర్ పోయి రాజ్యాంగ చట్ట ఉల్లంఘన జరిగి అరాచకం చేసి పట్టపగలు డే లైట్ రాబరీ చేసినప్పుడే పట్టించుకోలేదు వాళ్ళు. కేవీపీ లాంటి వాళ్ళు తెలుగుదేశం అసలు గవర్నమెంట్ ఆత్మ ప్రేతాత్మ చాలా సైలెంట్ అయిపోరు. అప్పుడు ప్రైవేట్ బిల్లు పెట్టి అప్పుడు మాత్రం ఆయాసం వచ్చినా కానీ చెప్పేవాడు ఎవరో కేవీ రామచంద్రరావు, చంద్రబాబు గారు వాళ్ళకి వ్యతిరేకంగా. ఇంత జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా జగన్ ప్రేమికులండి. ఈ దొంగల ముఠా ఇదంతానే. రైట్. మనం మీరు అన్నట్టు మనం ఇంకొక దీనిలో వెళ్ళిపోద్ది, అలా వెళ్ళిపోద్ది. ఆడ పేరు చెప్తే నాకు సినిమాలు వచ్చేస్తాయి. రైట్. థ్యాంక్ యూ సార్.